హరే కృష్ణ. సో అందరికీ ఉదయ సమత్వం క్లాస్ స్వాగతం. సో మనం మొదటి బిందుని కంప్లీట్ చేసుకున్నాము. సో మొదటి బిందువులో వాచో వేగం, మనస క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదరోపస్థ వేగం, ఏతాన్ వేగాన్యో విషహేత ధీర సర్వాం అపీమాం పృథ్వీంస శిష్యాత్. ఓకే, చాలా ఇంపార్టెంట్ శ్లోక, మనం నేర్చిపెట్టుకోవాల్సిన శ్లోక ఇది. సో మొత్తానికి 6 వేగాలు ఉన్నాయి. 6 వేగాల్ని ఎవరైతే అదుపులోకి తీసుకురాగలుగుతారో వాళ్ళు ప్రపంచంలో వాళ్ళు శిష్యులను తయారు చేసుకోగలుగుతారు. ఓకే, కాబట్టి 6 వేగాలు మనం చూసుకొని చూసుకున్నాము. సో మొదటి వాచో వేగం. సో వాచో వేగాన్ని కృష్ణుడి గురించి మాట్లాడడంలో, కృష్ణుడి గురించి వివరించడంలో మన యొక్క వాక్కు వేగాన్ని ఉపయోగించుకున్నట్లయితే అది పవిత్రం అవుతుంది. ఓకేనా, అంటే ఆ వేగాన్ని మనం తగ్గించవచ్చు. ఓకే, అది చాలా సహజంగా మనం అదుపులోకి తీసుకొచ్చేటువంటి మార్గం అనమాట. ఓకే, తర్వాత రెండోది మనసావేగం. సో మనస్సు వేగాన్ని, సో కృష్ణుడి యొక్క పాదాల మీద మనం కేంద్రీకరించినట్లయితే మన మనసు వేగాన్ని తగ్గించుకోవచ్చు. ఓకే, మూడోది క్రోధ వేగం. సో క్రోధ వేగాన్ని ఎవరైతే భక్తులను దూషిస్తారో, భగవంతుని దూషిస్తారో, సో వాళ్ళ మీద మన యొక్క కోపాన్ని మనం ప్రదర్శించడం వల్ల మన కోపం యొక్క వేగాన్ని మనం తగ్గించుకోవచ్చు. నాలుగోది జిహ్వా వేగం. సో జిహ్వా వేగం, ఉదర, ఉపస్థ, 3 వేగాలు. సో జిహ్వా వేగం నాలుక యొక్క వేగం. సో నాలుక వేగాన్ని ఎలా మనం తగ్గించుకోవచ్చు? ఉమ్, ఉమ్. సో ప్రసాదం మాత్రమే తీసుకుంటాను అనేటువంటి ఇదిలో మనం పెట్టుకోగలిగితే మనం నాలుక యొక్క వేగాన్ని తగ్గించుకోవచ్చు. ఉదరం యొక్క వేగాన్ని ఎలా తగ్గించుకోవచ్చు? సరైన సమయంలో సరైనటువంటి ఎంత అవసరమో అంతవరకు మనం తీసుకోగలగాలి. ఏది? కృష్ణ ప్రసాదాన్ని టైంకి ప్లస్ ఎంతవరకు మన అవసరమో అంతవరకు తీసుకోవడం. ఎస్పెషల్గా మనం ఉపవాసాలు ఉండడం, ఏకాదశి, జన్మాష్టమి, ఇవన్నీ కూడా ఉదర ఉప ఉదర వేగాన్ని తగ్గించుకోవచ్చు. అఫ్ కోర్స్ నాలుక, జిహ్వా ప్లస్ ఉదరం ఇంచుమించుగా ఒకటిగానే ఉంటుంది. ఓకేనా, మనం జిహ్వా కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఉదరం కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఆ విధంగా. సో తర్వాత లాస్ట్ క్లాస్లో మనం జనేంద్రియాలు, ఉపస్థ వేగాన్ని మనం ఎలాగో అది ఒకసారి మనం చూసుకున్నాం నేను పోయిన క్లాస్లో. సో ఉపస్థ వేగాన్ని దానికి సో తగ్గించుకునే మార్గాన్ని మనం ఏం చూసుకున్నాము? చట్టపరమైనటువంటి మనం వివాహం చేసుకోవడం. ఓకేనా? వివాహం చేసుకోవడం కృష్ణ చైతన్యంలో మనం వివాహం బంధంలో మనం వివాహం చేసుకోవడం వల్ల సరైనటువంటి ఆ, సంతానాన్ని ఉత్పత్తి చేయడం, కృష్ణ భక్తులుగా వాళ్ళని తీర్చిదిద్దడం. సో కృష్ణ భక్తిలోని వాళ్ళని పెంచడానికే మనం పిల్లల్ని మనం కనడం అనేది జనేంద్రియాల యొక్క వేగాన్ని తగ్గిస్తుంది. ఓకే, సో ఆ విధంగా మనం ఆ, పోయిన క్లాస్లో జనేంద్రియాల యొక్క వేగాన్ని తగ్గించుకునే ఎట్లా చేయాలని కూడా చెప్పిన దాంట్లో చట్టపరమైనవి. ఓకేనా, ఆ, తర్వాత చట్ట విరుద్ధమైనవి ఉన్నాయి. చట్ట విరుద్ధమైనటువంటి ఏమేమి ఉన్నాయి? న్యాయబద్ధంగా ధర్మసమ్మతం లేకుండా మనం సంభోగ జీవితాన్ని మనం ఎప్పుడైతే మనం ప్రదర్శిస్తామో అదంతా చట్ట విరుద్ధమైనవి అవన్నీ కూడా. అలాగే అవి ఆలోచనలో కావచ్చు, మన మాటల్లో కావచ్చు, మనం కొత్త కొత్త దాన్ని నెరవేర్చడానికి చేసే పథకాలు. ఓకే, అలాగే మనం ఆ, ధర్మబద్ధంగా చేసుకున్నటువంటి వాళ్ళతో కాకుండా మిగతా మనం ఎవరి గురించి అయినా మనం కానీ ఆ యొక్క భావంలో కానీ ఆలోచిస్తే అదంతా కూడా చట్ట విరుద్ధమై ఉంటుందన్నమాట. సో కాబట్టి మనకున్న 4 ఆశ్రమాల్లో, ఓకేనా, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. సో 4 ఆశ్రమాల్లో సో బ్రహ్మచారి ఆశ్రమం అయిన తర్వాత పెళ్లి చేసుకోవాల్సి వస్తే అది మనం చాలా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా మనం చేసుకొని హ్యాపీగా మన కృష్ణ భక్తిలో ఉండొచ్చు మనం. అంతేగాని మనం చట్ట విరుద్ధమైనటువంటి, ధర్మ విరుద్ధమైనటువంటి కార్యంలో నిమగ్నం కావద్దు.
సో నెక్స్ట్ అలాగే ఆ, మనం భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ యొక్క ఆయన యొక్క భాష్యంగాన్ని తీసుకుంటే దానికి ఆయన మొత్తాన్ని మూడుగా డివైడ్ చేశాడు. మొత్తాన్ని ఆరుని ప్రముఖంగా మూడుగా డివైడ్ చేశాడు. వాక్కు, మనసు, శరీరం. వాక్కు అనేది ఆయన చెప్పేశాడు, మన నిత్యం కృష్ణుడి గురించి మాట్లాడాలి, ఓకేనా, ఏది పడితే అది మాట్లాడకూడదు అని. మనసుని రెండుగా డివైడ్ చేశాడు ఆయన. మనసులోనే ఒకటేంటి, రెండు రకాలుగా పెట్టాడు. ఒకటి అవరోధ ప్రీతి, అంటే నియంత్రణ లేనటువంటి ఆసక్తి. దీని ఏమంటారు? అవరోధ ప్రీతి. ప్రీతి ఎలా ఉందంటే అది అవరోధమే లేదు, అంత అంత స్ట్రాంగ్ గా కొన్ని వాటిని పొందాలి అనేటువంటి లోపల చాలా అనురాగం ఉందన్నమాట. అది నెరవేర్చకపోతే నెక్స్ట్ వచ్చేది విరోధయుక్త క్రోధ. అప్పుడేమొస్తుంది? నిరాశ నుండి వచ్చేటువంటి కోపం, అంటే క్రోధ వేగం వచ్చేసింది. అంటే మనసులోనే క్రోధాన్ని కూడా పెట్టేశాడు ఈయన. ఎవరు? భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ యొక్క భాష్యంలో ప్రభుపాదులు ఏం చేశారు? ఆరు విడివిడిగా చెప్పాడు మనకి. బట్ అంతకు ముందర భక్తి సిద్ధాంత మహారాజ్ ఆయన కూడా భాష్యం రాశాడు వీటికి. ఆయన రాసినప్పుడు ఏం చేశాడు? మొత్తాన్ని మూడు విభాగాలుగా డివైడ్ చేశాడు. ఒకటి వాకు, రెండు మనసు, మూడు శరీరం. మనస వాచ కర్మణ అంటారు కదా. మనస వాచ కర్మణ. సో వాచ చెప్పాడు. మనస అంటే మనసు వేగాన్ని, అంటే అలివి కానటువంటి ఆసక్తి అన్నమాట ఒక దాని మీద. అది మనసు ఒక దాని మీద ఆసక్తికి వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటున్నారు? ఆయన మనసు వేగాన్ని చెప్పిన దాని గురించి. ఎప్పుడైతే ఆ మనసు వేగాన్ని మనం నెరవేర్చలేకపోయాం అనుకోండి, ఏమొస్తుంది? కోపం వస్తుంది. అందుకే ఇక్కడ విరోధయుక్త క్రోధ, కోపం వచ్చింది. అంటే మనసులోనే క్రోధం గురించి కూడా చెప్పాడు. నెక్స్ట్ మూడో మూడో భాగం ఏంటి? శరీరం తీసుకున్నాడు ఆయన. శరీరంలో జిహ్వ, ఉదరము, జనేంద్రియాలు, ఉపస్థ, మూడు తీసుకున్నాడు. ఇంకా మీకు ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం దాన్ని. అంటే ఈయన ఈ మూడు భాగాల కింద డివైడ్ చేశాడు ఈయన. అంటే ఒకే సబ్జెక్ట్ ని డిఫరెంట్ డిఫరెంట్ ఆథర్స్ మూడు ఎన్నో రకాలుగా వాళ్ళు విభజించుకుంటారు వాళ్ళు. అర్థమైందా? అట్లా ఈయన ఆరు separate గా చెప్పకుండా మూడింటిని సెపరేట్ చేసుకొని మూడిట్లో మిగతా వాటిని కలిపేసుకున్నాడు. ఈయన తీసుకుంది వాకు, మనసు, శరీరం. సో వాకు చెప్పేశాడు, separate గా చెప్పాడు. మనసులో క్రోధాన్ని పెట్టేశాడు. శరీరంలో జిహ్వ, ఉదరము, ఉపస్థము మూడు పెట్టాడు. ఏం మునికి మార్పు? ఓకేనా? అర్థమైందా? డౌట్ గా పెట్టుంటే ఓకే. సో ఇప్పుడు మనం రెండో బిందువులోకి వెళ్తున్నాం. రెండో బిందువు, ఈ రెండో బిందువు దేని గురించి మాట్లాడుంటే దుర్గుణాల గురించి. ఆరు దుర్గుణాలు. ఓకే. సో ఆరు దుర్గుణాల గురించి అంటే ఎలా ఆ, రూపగోస్వామి ఆరు వేగాల నుంచి ఆరు దుర్గుణాలకు ఎంటర్ అవుతున్నాడు. ఆరు వేగాల్లో ఫస్ట్ ఫస్ట్ బిందువు చెప్పాడు. తర్వాత ఆరు దుర్గుణాలకి రెండో బిందువులోకి వెళ్తున్నాడు. మరి దానికి దీనికి కనెక్షన్ ఏంటి అంటే, ఒకవేళ మనం ఆరు వేగాలు కానీ ఆపుకోలేకపోతే నెక్స్ట్ రాబోయేది ఆరు దుర్గుణాలే. ఓకేనా? ఆరు వేగాలు ఆపుకోలేకపోతే నెక్స్ట్ అది అది అలవాట్ల కింద మారిపోతుంది. అది మన స్వభావం అయిపోతుంది. మన జీవితంలో అవి కొన్ని లక్షణాల్లాగా అయిపోతాయి. సహజమైన లక్షణాల్లాగా తయారైపోతాయి అవి. కాబట్టి ఆరు వేగాలు మనం కానీ నియంత్రించుకోకపోతే మనకు జరగబోయేది ఆరు దుర్గుణాలు మన యొక్క జీవితంలో మనల్ని ఆడిస్తాయి మనం. ఓకేనా? మీరు అదే గుర్తుపెట్టుకోండి. వాచ, మనసు, వాక్కు, మనసు, శరీరం. సో ఈ మూడు మనం వేగాలు కంట్రోల్ చేయకపోతే నెక్స్ట్ రాబోయేటువంటి పరిణామాలు ఏంటి? అది మనకి ఇక్కడ ద్వితీయ బిందువు. ఓకేనా? సో ఇప్పుడు శ్లోకంలోకి వెళ్తాము. అత్యాహార ప్రయాసశ్చ, అత్యాహార ప్రయాసశ్చ, అత్యాహార ప్రయాసశ్చ,
ప్రజల్పో నియమాగ్రహ ప్రజల్పో నియమాగ్రహ ప్రజల్పో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యం చ జనసంగశ్చ లౌల్యం చ జనసంగశ్చ లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి 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 అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి ఉమ్. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి మీరు అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి సో మనకి ఆరు వేగాలు మనం కానీ అదుపులో తీసుకురాకపోతే ఆరు దుర్గుణాలు మనలో ప్రవేశిస్తాయి. అదేంటది అని అంటే అత్యాహార ఒకటి, రెండు ప్రయాస, మూడు ప్రజల్ప, నాలుగు నియమాగ్రహ, ఐదు జనసంగశ్చ, ఆరు లౌల్యం. జనసంఘం ఆరు వచ్చి లౌల్యం. ఈ ఆరు దుర్గుణాలు మనలో ప్రవేశిస్తాయి. మనలో ప్రవేశించినప్పుడు ఏమవుతున్నాయి? షడ్భిర్ భక్తిర్ వినశతి. ఈ ఆరు మన భక్తిని వినాశం చేస్తాయి. ఇప్పుడు వరకు మనం కష్టపడుతూ ఎంతో కొంత సాధన చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. మన ఆరు వేగాలు మనం తగ్గించుకోకపోతే మనలో కొన్ని లక్షణాల కింద తయారవుతాయి. అవి తయారైనప్పుడు మనకి క్రమక్రమంగా భక్తిని చెయ్యాలన్న ఆసక్తి తగ్గిపోతా వస్తుంది. ఓకే. మన మనసు భక్తి పట్ల భారం చేసేస్తుంది. మనకి ఉత్సాహం తగ్గిపోతూ ఉంటుంది మనకి. ఓకే. సో కాబట్టి ఈ అత్యాహార అంటే ఏంటి, ప్రయాస అంటే ఏంటి అన్ని కూడా ఇప్పుడు దాని యొక్క భావాన్ని చూడడానికి ప్రయత్నిస్తాం. సో అత్యాహార అంటే అవసరమైన దానికంటే అధికంగా భుజించుట, లేక అవసరమైన దానికంటే అధికముగా ధనమును కూడబెట్టుట అత్యాహారం. అధికంగా భుజించడం అ- అత్య అత్య ఆహార, అతి ఆహార, ఓకేనా? అతి ఆహారం. సో అత్యధికంగా భుజించడం లేదా అత్యధికంగా కూడబెట్టుకోవడం, మనకి అవసరం లేని దానికంటే కూడా ఎక్కువ కూడబెట్టుకోవడం. అలాగే శాస్త్రం చదవడం కూడా అంతే. అధికానికి మించి మళ్ళీ ఎక్కువ శాస్త్రం చదివేయకూడదు మనం. ఓకేనా? మనకి ప్రభుపాద వారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో మనము చదవాలి. మనకి ఆయన చెప్పిన దశానిర్దేశంలో మనం పోవాలి తప్ప
మనకు దొరికాయి కదా అని చెప్పేసి మళ్ళీ ఏ పుస్తకాలు అంటే ఆ పుస్తకాలు తీసుకొని ఎవరి పుస్తకాలు అంటే ఎవరి పుస్తకాలు చదివామనుకోండి మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. అది కూడా అత్య ఆహారమే. ఓకే. సో దానివల్ల మనం ఫిలాసాఫికల్గా సైద్ధాంతిక పరంగా లోపల ఎగ్జాస్ట్ అయిపోతాం, లోపల అది కూడా అలసిపోతాం మనం. ఎందుకంటే రియలైజేషన్ ఉండదు. మనకి సాక్షాత్కారం దొరకకపోతే ఇదంతా మనకి తర్వాత మనం అలసిపోతాం. ఎందుకంటే ఫిలాసఫీ ఎప్పుడు డ్రైగా ఉంటుంది. అంటే మనకి ఏం రుచి ఉండదు ఇంకా తర్వాత. అందుకనే ఆహారం ఎక్కువైపోతేనే మనకి గర్వం కూడా ఎక్కువ అవుతుంది, అహంకారం ఎక్కువ అవుతుంటుంది. ఓకే. సో అతి ఆహారం. సో అలాగే రెండోది ఏంటి? ప్రయాస. ఇప్పుడు అతిగా ఆహారం లేదా అతిగా ధనం కూర్చోడానికి ఏం చేస్తాను నెక్స్ట్ నేను? ప్రయాస. ఎక్కువ సమయం దానికి కేటాయిస్తా. అనవసరంగా నేను కష్టపడతా. ప్రయాస. అది దక్కించుకోవాలి అనేటువంటి దాంట్లో నేను ఎక్కువ సమయం, ఎక్కువ శక్తి, ఆ, అన్ని ధారపోస్తాను నేను. దీన్ని ఏమంటారు? ఆ, అధికంగా శ్రమించుట. వాటిని పొందుటకు సఖ్యం కాని భౌతిక వస్తువుల కొరకు అధికంగా శ్రమించుట. వాటిని శ్రమిస్తాం. అంతేనా? దీన్ని ఏమంటారు? ప్రయాస అంటారు దీన్ని. ఓకే. మూడు, ప్రజల్ప. ప్రజల్ప అంటే లౌకిక విషయాల గురించి అనవసరంగా చర్చించుట లేదంటే మాట్లాడుట, భౌతిక విషయాల గురించి. ఓకే. ప్రపంచం అంతా ఉదయం నుంచి రాత్రి దాకా మన గురించి, ఇంట్లో వాళ్ళ గురించి, పక్కింట్లో వాళ్ళ గురించి, రాజకీయాల గురించి, సినిమాల గురించి. ఓకేనా? అనవసరంగా ఇదంతా దీని ఏమంటారు? ప్రజల్ప. యా. కాబట్టి భక్తి గురించి కాకుండా మిగతా వాటి గురించి అంతా మాట్లాడడం ప్రజల్ప. యా. నాలుగోది నియమాగ్రహ. ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు కాకుండా కేవలం అనుసరించుట కొరకే శాస్త్ర విధులను ఆచరించుట లేదా విద్యుక్తములైన నియమ నిబంధనల్ని విడిచి స్వతంత్రముగా అంటే ఇష్టానుసారంగా వర్తించుట. నియమ అంటే రూల్స్. ఆగ్రహ అంటే అంటే పాటించడం. ఎందుకు పాటిస్తారు వాళ్ళు? దాని వెనకాల ఉన్న సిద్ధాంతం అర్థం చేసుకోరు. ఆ ఆ నియమాల వెనకాల ఉన్న భావం అర్థం చేసుకోరు. వాళ్ళు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, భయంకరంగా రూల్ ఫాలో అవుతారు, వెనకాల సిద్ధాంతం పట్టించుకోరు. రూల్స్ ఫాలో అవుతారు కానీ ఆ రూల్స్ ఎందుకు ఫాలో అవ్వాలో తెలుసుకోరు వాళ్ళు. ఓకే. ఒకటి. దీన్ని ఏమంటారంటే రూల్స్ ఫాలో అవుతారు వాళ్ళు అంటే నియమ ఆగ్రహ. రెండు రకాల ఉన్నాయి. నియమ ఆగ్రహ, నియమ అగ్రహ. సందులు ఉంటాయి కదా ఇప్పుడు, రెండు రెండు కలిపితే ఒక పదం అవుతుంది. ఓకేనా? నియమ ఆగ్రహ, నియమ అగ్రహ. రెండింటిని మనం కలిపిన నియమాగ్రహనే వస్తుంది, కానీ దీంట్లో రెండు మీనింగ్స్ ఉన్నాయి. నియమ ఆగ్రహ అంటే రూల్స్ ఫాలో అవుతారు. ఓకేనా? కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం వాళ్ళు తెలుసుకోరు, కానీ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు అన్నమాట దాన్ని. ఓకే. రెండోది నియమ అగ్రహ అంటే వాళ్ళు ఫాలో అవడానికి ఇష్టపడరు వాళ్ళు. అగ్రహ. గ్రహ అంటే చేయడానికి ఇష్టపడరు. అంటే ఆ నియమాలు పాటించడానికి ట్రై చేయడం. అదే పాటిస్తారు వాళ్ళు, కాకపోతే వాళ్ళకి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం తెలియదు. రెండోది ఏంటి? గ్రహ. గ్రహిస్తారు కానీ అగ్రహ. అగ్రహ అంటే ఇష్టపడరు, అంటే వాళ్ళు రూల్స్ వాళ్ళు ఫాలో కారు వాళ్ళు. ఆగ్రహ అంటే పాటిస్తారు కానీ వెనకాల ఉద్దేశం తెలియదు. ఇక్కడ ఏం చెప్తారు? అసలు పాటిస్తారు రూల్స్. అతిగా పాటించిన, ఉద్దేశం తెలియకుండా మన స్ట్రిక్ట్ రూల్ అని పాటించినా మనకి ఇబ్బంది కలుగుతుంది.
పాటించకపోతే ఇంకా ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది. మనం ఏది పాటించినా కూడా మనం ఏది నేర్చుకున్న వెనకాల ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో స్ట్రిక్ట్ గా ఫాలో అవడం అంటే వెనకాల ఉన్న ఉద్దేశం తెలుసుకోకపోతే, ఇది మీకు ఆ నియమాగ్రహం వచ్చినప్పుడు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం మిగతావన్నీ. ఇప్పుడు జస్ట్ మనం మీనింగ్ వరకు చెప్పుకుంటున్నాం అంతే. నెక్స్ట్ ఐదోది ఏందమ్మా? జనసంఘర్ష. సో జనసంఘర్ష అంటే ఎవరైతే భౌతికమైనటువంటి జీవన విధానంలో ఉండేటువంటి వాళ్ళతో సాంగత్యం ఏర్పరచుకోవడం. జనసంఘర్ష. సంఘం. సంఘం అంటే వాళ్ళతో మనం వెళ్ళి కలవడం. ఎటువంటి వాళ్ళతో? ఏమాత్రం కృష్ణ భక్తికి ఎటువంటి ఆసక్తి లేనటువంటి వాళ్ళు, అంటే భౌతిక విషయాల పట్ల పూర్తిగా ఆకర్షణ వాళ్ళని మనం వాళ్ళతో సంఘ చేయడం, అలా సాంగత్యం చేయడం. జన సంఘ. లాస్ట్ది ఏంటి? లౌల్యం. మరి భౌతిక వ్యక్తులతో సాంగం చేసి ఏమొస్తుంది? లౌల్యం వస్తుంది. లౌల్యం అంటే ఏంటి? అత్యాస. ఇంకా చేయాలి, నేను ఇంకా సంపాదించాలి, నేను ఇంకా వెనకాల వాటి వెనకాల పరిగెత్తాలి అని ఆలోచించాడు. సో ఈ ఆరు అంశాలు కానీ మనం మనలో ఉన్నట్లయితే, ఖచ్చితంగా ఇవి ఉన్నాయి మనందరిలో, ఇవన్నీ ఉన్నాయి. ఇవి మన భక్తిని నాశనం చేసేస్తాయి. సో వీటిని మనం అధిగమించాలి. వేగాలు తగ్గించుకోకపోతే ఇవి కూడా ఎక్కువ అవుతా ఉంటాయి. ఓకేనా? మన వేగాలు ఇవి ఎక్కువ అవుతుంటాయి. సో వేగాలు ఎక్కువైనాయి అనుకోండి, ఈ ఆరు మన జీవితాలని నాశనం చేస్తాయి. ఓకేనా? సో కాబట్టి ఈ ఆరు అంశాల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంకా మీకు వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ ఉన్నాయి. అది మీరు బుక్ లో చూస్తే మీకే తెలిసిపోతుంది కదా. ప్రతి పదానికి అర్థం ఉంది. ఇప్పుడు కానీ మీరు కానీ నేను ఇప్పుడు మనం ఏ విధంగా డిస్కస్ చేయబోతామంటే, ఈ యొక్క బిందువుని, మన ఫస్ట్ బిందువుని పారాగ్రాఫ్ వైజ్ వెళ్ళాం మనం. ఇప్పుడు మనం పారాగ్రాఫ్ వైజ్ వెళ్ళాం. ఈ బిందువులోకి మనము ఓ, ఒక 8 అంశాల కింద మనం వెళ్ళి డిస్కస్ చేస్తాం మనం. 8 అంశాల కిందకి వెళ్ళి మనం డిస్కస్ చేస్తాం. జై శ్రీ శ్రీ రాధా గోవింద జగన్నాథ్ బల్దేవ్ సుభద్రమయ్య గౌర్ నితాయ్ శ్రీల ప్రభుపాద్ కీ జై. సో మనం 8 అంశాల కింద డివైడ్ చేస్తాం మనం మొత్తాన్ని. 8 అంశాలు ఏంటి అని అంటే, ఒకటి, కృష్ణుడి యొక్క 3 ప్రధాన శక్తులు ఏంటి. ప్రభుపాదుల వారు ఈ యొక్క దీనికి వివరణ రాసేటప్పుడు ఫస్ట్ అని తీసుకుంది ఏంటంటే, కృష్ణుడి యొక్క 3 ప్రధాన శక్తులు ఏంటి, దాని మీదకి వెళ్ళాడు ఫస్ట్. ఆ తర్వాత ఈ 6 అంశాల గురించి డిస్కస్ చేశాడు. ఏంటది? అత్యాహార, ప్రయాస, ప్రజల్ప, నియమాగ్రహ, ఆ, జనసంఘ, లౌల్యం. 6 అంశాలు డిసైడ్ చేశాడు. ఫస్ట్దేమో కృష్ణుడి యొక్క 3 ప్రధాన శక్తుల గురించి ఫస్ట్ వివరించాడు. ఆ తర్వాత ఈ 6 గురించి వివరించి లాస్ట్ లో దానికి సారాంశం ఇచ్చాడు. ఫైనల్ గా కన్క్లూజన్, సారాంశం ఇచ్చాడు. ఈ విధంగా ఆయన 8 రకాలుగా మొత్తాన్ని డివైడ్ చేశాడు. ఎందుకు అలా డివైడ్ చేశాడు? ఎందుకు పారాగ్రాఫ్ వైజ్ ఎందుకు పోలేదు ఆయన అంటే, ఎందుకంటే అత్యాహారం అనేది కేవలం కొన్ని పారాగ్రాఫ్స్కే పరిమితం కాలేదు. అత్యాహారం అనేది వేరే పారాగ్రాఫ్ లో కూడా వచ్చింది. వేరే పారాగ్రాఫ్ లో కూడా వచ్చింది. ఓకే. అట్లానే ప్రయాస అనేది కేవలం 2 పారాగ్రాఫ్లుగా అది రెస్ట్రిక్ట్ కాలా, అది అంటే పరిమితం కాలా. ఆ దాని గురించి మిగతా పారాగ్రాఫ్ లో కూడా వాటి గురించి సంబంధించినటువంటి వివరణ వచ్చింది కాబట్టి అది డివైడ్ చేయలేకపోయాం దాన్ని. బట్ ఓవరాల్ గా మీరు, మనం ఇప్పుడు ఎట్లా డివైడ్ చేసాం, ఈ విధంగా డివైడ్ చేయడం వల్ల ఏమైంది అని అంటే, అది ఎక్కడున్నా సరే దాని గురించి డిస్కస్ చేసేసాం ఆ అంశం వచ్చినప్పుడు. అర్థమైందా? సో మనం పారాగ్రాఫ్ వైజ్ వెళ్ళట్లే ఇక్కడ. ఎందుకనంటే ఒక అంశం అన్ని పారాగ్రాఫ్ లో వచ్చి ఉంది ఇక్కడ. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే, అంశాల కింద మనం విభజించుకొని మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. అర్థమైంది కదా? సో ఫస్ట్ ఇప్పుడు
కృష్ణుడు కృష్ణుడి యొక్క ప్రధానమైనటువంటి మూడు ప్రధాన శక్తుల గురించి వివరించాడు ప్రభుపాదుల వారు. సో కృష్ణుడికి మూడు రకాలటువంటి శక్తులు ఉన్నాయి. చాలా శక్తులు ఉన్నాయి, బట్ అన్ని శక్తుల్ని మూడు కింద డివైడ్ చేశాడు ఎవరు ఆచార్యులు. ఒకటి అంతరంగిక శక్తి, రెండు తటస్థ శక్తి, మూడు బహిరంగ శక్తి. సో కృష్ణుడి యొక్క శక్తుల గురించి ఎందుకు డిస్కస్ చేశాడు అని అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు, ఎందుకంటే సంబంధం లేకుండా వచ్చిందేం దబ్బా అనుకుంటాం మనం ఇక్కడ. నేను కృష్ణుడి యొక్క శక్తుల గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఏంది? మనం మాట్లాడుతున్న అత్యాహారం గురించి కదా. మనం కృష్ణుడి గురించి శక్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, మన మనలాంటి వాళ్ళ ఏ శక్తి కిందకు వస్తాము, మనం ఏ శక్తుల మధ్య మనం కొట్టిమిట్టలాడుతున్నాము, ఏ శక్తి కిందకి వెళ్తే ఏ శక్తి కిందకి వెళ్తే ఈ యొక్క దుర్గుణాల నుంచి మనం బయటపడగలము. ఏ శక్తిని అధిగమిస్తే ఈ దుర్గుణాల నుంచి మనం అధిగమించవచ్చు, లేదా ఏ శక్తి కిందకి వెళ్ళిపోతే ఈ దుర్గుణాలకి బానిస అవుతాము. ఎందుకంటే మనం కూడా ఒక శక్తే ఇక్కడ. కానీ మనం కొన్ని శక్తులకి బానిస అవుతున్నాం ఇక్కడ. కొన్ని శక్తులతో వెళ్ళి కలుస్తున్నాం మనం. ఏ శక్తులతో కలిస్తే మనం అధిగమించగలుగుతాం, ఏ శక్తులతో కలిస్తే మనం బానిస అయిపోతాం. అందువల్ల మూడు శక్తుల గురించి ఇక్కడ కృష్ణుడు ప్రభుపాద వారు మనకి వివరించడం జరిగింది. సో దీంట్లో మూడు శక్తులు ఏంటి? అంతరంగ శక్తి, తటస్థ శక్తి, మూడు బహిరంగ శక్తి. అంతరంగ శక్తి అంటే కృష్ణుడి యొక్క ఆధ్యాత్మిక శక్తి. కృష్ణుడి యొక్క కృష్ణుడి నుంచి చాలా శక్తులు వస్తాయి. కానీ చాలా రకాల శక్తులు అన్నిటిని కూడా మూడు ప్రధాన శక్తుల కింద డివైడ్ చేసేసారు అన్నిటిని. ఓకే. సో దాంట్లో ఒక ప్రధానమైన శక్తి ఏంటి? అంతరంగిక శక్తి. అంతరంగిక శక్తి అంటే ఆయన యొక్క అంతరంగిక శక్తి, అంటే ఆయన యొక్క ఆధ్యాత్మిక శక్తి. ఆయన ఆధ్యాత్మిక శక్తి ఎవరు అని అంటే రాధారాణి, ఇంక తర్వాత లక్ష్మీదేవి, సీతమ్మ వారు, వీళ్ళంతా కృష్ణుడి భగవంతుడి యొక్క అంతరంగ శక్తిలో ఉండేవాళ్ళు. అలాగే భగవంతుడి యొక్క అవతారాలన్నీ అంతరంగ శక్తే. ఇంకా చెప్పాలంటే శుద్ధ భక్తులు కూడా ఆయన యొక్క అంతరంగ శక్తి. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఆధ్యాత్మిక శక్తిచే వాళ్ళు కాపాడబడుతున్నారు. మహాత్మనస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత భజంత్య అనన్య మనసో జ్ఞాత్వాదిం భూతాదిం జ్ఞాత్వ భూతాదిం అవ్యయం, జ్ఞాత్వ భూతాదిం అవ్యయం. మీరు 9వ అధ్యాయం 13వ శ్లోకం తీసుకుంటే భగవద్గీతలో, ఈ మహాత్మైన వాళ్ళు నా దైవీ శక్తి చే వాళ్ళు ఎప్పుడు కాపాడబడతారు, నా యొక్క దైవీ శక్తి ఆశ్రయం వాళ్ళు తీసుకుంటారు అంటాడు కృష్ణుడు. వాళ్ళు నా యొక్క దైవీ శక్తి, నా యొక్క అంతరంగ శక్తితే వాళ్ళు కాపాడబడ్డారు కాబట్టి వాళ్ళు భజంత్య అనన్య మనసో, వాళ్ళు ఎప్పుడు భజన చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక ఆశ్రయంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు దేని ఆశ్రయంలోకి? అంతరంగ శక్తి, దైవీ శక్తి, ఆధ్యాత్మిక శక్తి యొక్క ఆశ్రయం తీసేసుకున్నారు వాళ్ళు. అలా తీసుకోవడం వల్ల వాళ్ళు నిత్యం ఆయన్ని భజిస్తూ ఉంటారు, ఆయన సేవలో ఉంటారు, ఆయన తలుచుకుంటూనే ఉంటారు. వాళ్ళు భగవంతుని ఆశ్రయించారు కాబట్టి, భగవంతుడి యొక్క అంతరంగ శక్తిని వాళ్ళు ఆశ్రయించారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎక్కడ దేనికి వాళ్ళు అలసిపోవడం అనేది ఉండదు వాళ్ళకి అలసిపోవడం ఉండదు. మీరు చూసారా, శుద్ధ భక్తులు, ఆధ్యాత్మిక శక్తులు వాళ్ళు ఎప్పుడు అలసిపోరు. వాళ్ళకి ముసలితనం అనిపించదు వాళ్ళకి ఆకలేదు అసలు. ఎందుకంటే వాళ్ళు అంతరంగ శక్తి చే వాళ్ళు కాపాడబడుతున్నారు. మనం కూడా కాపాడబడవచ్చు. మనం కూడా ఆ స్థితికి మనం కూడా వెళ్ళొచ్చు. శుద్ధ భక్తులంతా అంతరంగ శక్తి చే వాళ్ళు కాపాడబడుతున్నారు, వాళ్ళు దాన్ని ఆశ్రయం తీసుకున్నారు. సో కాబట్టి అంతరంగ శక్తి అంటే భగవుడి యొక్క ఆధ్యాత్మిక శక్తి. రెండోది తటస్థ శక్తి. తటస్థ శక్తి అంటే ఇతడు
జీవుడు. తటస్థ అంటే న్యూట్రల్. అంతరంగ శక్తి అంటే ఇంటర్నల్. ఇంటర్నల్. తటశక్తి అంటే న్యూట్రల్, తటస్థ, న్యూట్రల్ గా ఉన్నాడు. వీళ్ళు ఎవరు అంటే జీవుడు. ఎవరు? ఎనీ జీవుడు. జీవాత్మ. జీవాత్మ యాక్చువల్ చెప్పాలంటే ఆధ్యాత్మిక శక్తి అది. జీవాత్మ ఒక విధంగా అది ఆధ్యాత్మిక పదార్థం కదా. అది కూడా సత్ చిత్ ఆనందంతో తయారు చేసినటువంటి పదార్థమే. కానీ ఆ జీవుడు తటశక్తిలోకి ఎందుకు వస్తున్నాడు అని అంటే, ఈ జీవుడు తాను భౌతిక శక్తిచే తాను కప్పబడుతున్నాడు. భౌతిక శక్తితే కప్పబడుతున్నాడు. సో ఈ జీవుడు ఎవరైతే తటశక్తి ఉన్నాడో తను తలుచుకుంటే అంతరశక్తి వైపు వెళ్ళొచ్చు, లేదా బాహ్య శక్తి వైపు, లేదా బహిరంగ శక్తి వైపు వెళ్ళొచ్చు. ఓకే. అయితే ఈ మధ్యస్థలో ఉండేటువంటి ఎవరైతే ఈ జీవాత్మలు ఉన్నారో వాళ్ళు కొంతమంది మహాత్ములు ఉన్నారు, కొంతమంది దురాత్మలు ఉన్నారు. సో మహాత్ములైన వాళ్ళు, వీళ్ళు ఏంటంటే మంచి పనులు చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఈ మహాత్మ అంటే ఆ మహాత్మ కాదు. కృష్ణుడు చెప్పిన ఆ మహాత్మ కాదు. కృష్ణుడు చెప్పిన ఆ మహాత్మ వచ్చేసి ఎవరు? శుద్ధ భక్తులు వాళ్ళు. ఈ మహాత్ములు అంటే మంచి వాళ్ళు వీళ్ళు. మంచి వాళ్ళు మంచి పనులు చేస్తారు. సత్వగుణంలో ఉండేవాళ్ళు వీళ్ళు మహాత్ములు. ఇక్కడ దురాత్మలు అంటే ఇంకా రజో తమో గుణంలో ఉండేవాళ్ళు. సో వీళ్ళు తటస్థ శక్తి అంటే వీళ్ళు కావాలనుకుంటే వీళ్ళు అంతరంగ శక్తి ఆశ్రయం తీసుకోవచ్చు. అంటే మనం కావాలనుకుంటే అంతరంగ శక్తి ఆశ్రయం తీసుకోవచ్చు. వద్దనుకుంటే ఆటోమేటిక్గా మనం బహిరంగ శక్తిలోకి వెళ్ళిపోతాం. ఆటోమేటిక్గా. ఎందుకంటే ఆటోమేటిక్ ఇప్పుడు మనం ఉండేది బహిరంగ శక్తితో కప్పబడి ఉన్నాం మనం ప్రస్తుతానికి. బహిరంగ శక్తి అంటే భౌతిక శక్తి. ఓకే. వాళ్ళు తలుచుకుంటే వెళ్ళొచ్చు, లేకపోతే ఆగిపోవచ్చు. అందుకే జీవాత్మల్ని కృష్ణుడు ఎక్కడ పెట్టాడు? తటస్థ శక్తి కింద పెట్టాడు. మూడోది బహిరంగ శక్తి. బహిరంగ శక్తి అంటే ఇది ఇంకా ప్రకృతి, భౌతిక పదార్థాలు. ఇది ప్రకృతి, జడ పదార్థం ఇది. వాస్తవానికి మనం యాక్చువల్గా మనం చాలా శక్తివంతమైన వాళ్ళం. కానీ మాయ వల్ల జడశక్తితో పూర్తిగా బంధించబడినట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్లీ జడశక్తికి అంత శక్తి లేదు. మన శక్తితో పోలిస్తే జడశక్తికి అంత శక్తి లేదు. కానీ అనాది కాలంగా ఈ జడశక్తితో బంధింపబడడం వల్ల మనకు అనిపిస్తుంది మనకంటే ఈ భౌతిక శక్తి చాలా బలమైందేమో అనుకుంటున్నాం మనం. ఎలాగైతే ఏనుగుని చిన్నప్పుడే దాన్ని చిన్న ఏనుగుని ఏం చేస్తారంటే గడ్డి పూసతో కట్టేస్తారు. ఓకేనా? అది కట్టేసినప్పుడు ఏమవుతుంది తెలుసా? మ్యాక్సిమం దాని ఇదంతా లాగుతుంది అనమాట. గడ్డి మోపుతో కట్టేస్తారు దాన్ని. అది మ్యాక్సిమం లాగుతుంది. కానీ అప్పుడు దాని శక్తి సరిపోదు. ఆ మోపుని ఆ, దాని దాన్ని తెంచి బయటికెళ్ళే ఉండదు, దాని శక్తి తక్కువ అప్పుడు. కానీ అది మ్యాక్సిమం ట్రై చేస్తుంది అనమాట. లాగుతుంది, కానీ అది బయటికి రాలేదు. అది జీవితకాలం ఫిక్స్ అయిపోద్ది అనమాట. అంటే ఎంత చిన్నోడైనా, చిన్న పిల్లడైనా వచ్చి దాన్ని గడ్డి మూత కానీ కట్టేస్తే నా వల్ల కాదు, నేను దీన్ని చేయలేను అంటది అది. అట్లనే మనం కూడా నా వల్ల కాదు, నేను మాయలో పడిపోయాను. ఇప్పుడు నా మనసు నన్ను ఎక్కడితో తీసుకెళ్ళిపోతుంది. నా మనసు నన్ను ఇప్పుడు నన్ను నేను తప్పించుకోలేకపోతున్నాను నేను. మనం దాన్ని చాలా బలమైందిగా మనం ఇప్పుడు ఊహించుకుంటున్నాం. ఎందుకు అలా ఊహించుకుంటున్నాం? ఎందుకంటే అనాది కాలంగా దాంట్లో ఇరుక్కుపోయాం కాబట్టి. కానీ వాసుని కృష్ణుడు అంటాడు 3 అధ్యాయం 43 శ్లోకంలో ఏమని? ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పదని. ఆత్మ గొప్పది అంటే అర్థం ఏంటి? నేను చాలా శక్తివంతమైన వాడిని వాటన్నిటికంటే కూడా. నేను తలుచుకుంటే నేను బయట పడగలను. కానీ ఆ జ్ఞానం లేకపోతే
ఓయమ్మ నా మనసుని ఎటో చేసేస్తుంది, నన్ను ఎటో తీసుకెళ్ళిపోతుంది, నన్ను బంధించేసింది, నా మనసు నుంచి నేను బయటపడలేను. ఈ సూసైడ్ కేసెస్ అన్నీ అయ్యాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నాకంటే నా మనసు చాలా బలమైంది, నేను తప్పించుకోలేను, నా వల్ల కాదు, నాకు చచ్చిపోవడం తప్ప ఇంకా వేరే మార్గమే లేదు. కానీ మనం భగవద్గీత చదివితే మనకు అర్థమవుతుంది అంటే, నువ్వు చాలా పవర్ఫుల్. ఈ రోజు నువ్వు డెసిషన్ తీసుకున్నా సరే, ఇప్పుడు నువ్వు డెసిషన్ తీసుకున్నా సరే, నువ్వు గాను బయటపడచ్చు. ఆధ్యాత్మిక శక్తి మంత్రం బదులు శక్తి అసలు నథింగ్ అసలు. కానీ మనం ఏ స్థాయికి బానిస అయ్యామంటే ఆ స్థాయికి బానిస అయిపోయాము. సో ఈ బహిరంగ శక్తిలో మూడు శక్తులు ఉన్నాయి. ఒకటి ఆది దైవిక క్లేశం, ఆది భౌతిక క్లేశం, మూడు ఆధ్యాత్మిక క్లేశం. సో ఆధ్యాత్మిక క్లేశం అంటే వాళ్ళ సొంత శరీరం మనసు వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు. అది బహిరంగ శక్తి, భగవానుడి యొక్క బహిరంగ శక్తి. ఆది భౌతిక అంటే ఇతరులు, ఇతర జీవులు, వాళ్ళు నన్ను ఏమైనా చేయగలరు నుండి, ఎవరు ఏం చేయలేరు మనల్ని ఇక్కడ. ఎవరు మనల్ని ఇక్కడ చంపలేరు అసలు. మూడోది ఆది దైవిక, ప్రకృతి నియమాలు, ప్రకృతి వైపరీత్యాలు. ఇవన్నీ భగవానుడి యొక్క బహిరంగ శక్తిలోని వివిధ అంశాలు ఇవన్నీ. అవి ఏవి మనల్ని ఏమీ చేయలేవు. మన ఇష్టం అన్నమాట. మీరు ఎంత ఎక్కువ భగవద్గీత బాగా చదువుతారు, ఎంత ఎక్కువ మీరు నామ సంకీర్తన చేస్తారు, ఎంత ఎక్కువ మీరు సేవలో ఉంటారో, అంత ఎక్కువ మీరు అంతరంగ శక్తి వైపు ప్రయాణిస్తూ ఉంటారు. ఉదయం మంగళహారతికి రావడం, మన ప్రయాణం అంతరంగ శక్తి వైపు వెళ్తుంటుంది. మీరు ఎంత దాన్ని కట్ చేసుకుంటా వస్తారో, ఆటోమేటిక్గా మనం బహిరంగ శక్తి వైపు వెళ్తూ ఉంటాం. బహిరంగ శక్తి పోయి వెళ్ళే కొంది ఏం పోతాంలే అబ్బా, చాలు, ఏం చేద్దాంలే, రేపు చూసుకోవాల్సేది ఇవన్నీ, ఇదంతా. అంటే మనం అర్థం చేసుకోవాలా, నా మీద ఇప్పుడు బహిరంగ శక్తి ఎక్కువ దాడి చేస్తుంది ఇప్పుడు నన్ను. సో ఆత్మ శక్తి వైపు వెళ్తున్నామంటే ఎప్పుడు పోదాం, ఎప్పుడు విందాం, ఎప్పుడు చేద్దాం అనేటువంటి ఈ ఆలోచనలు వస్తాయి అన్నమాట. బహిరంగ శక్తిలో ఉన్నామంటే తప్పించుకోవాలని ప్రయత్నిస్తాం. మంచి మాట వాడారు. ఓకేనా. సో అది. సో మనము ఏ శక్తి మనం, తటస్థ శక్తి మన. సో కృష్ణుడు మనకే చాయిస్ ఇచ్చాడు దాన్ని. కాబట్టి సో ఉద్దేశం ఏంటి అని అంటే, అదే నేను చెప్పినట్టుగా జీవుడు బహిరంగ శక్తి వైపు వెళ్ళకూడదు. బహిరంగ శక్తి వైపు వెళ్లకుండా ఉండాలి అని అంటే తను సరళ జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. సింపుల్ లివింగ్, హై థింకింగ్. సరళమైన జీవితాన్ని మనం అలవాటు చేయడం ప్రయత్నించాం అనుకోండి, అంత అత్యాహారం కోసం మనం పోవాల్సిన అవసరం లేదు, అంత ప్రయాస చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అత్యాహార ప్రయాస కోసం వెళ్ళినప్పుడే ఎక్కువ మందితో నేను కలవాల్సి వస్తుంది. ఎక్కువ మంది కలిసినప్పుడే అనవసరమైన మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఎక్కువ మంది కలిసినప్పుడే అనవసరంగా అత్యాశ కోసం వెళ్తాను. అత్యాహాస, అత్యాహార, ప్రయాస, ప్రజల్ప, జనసంఘర్ష, లోకర్ష. అందుకే నా లైఫ్ నేను సింపుల్ గా ఉండాలి వీలైనంత వరకు. జస్ట్ బాడీ మెయింటైన్ చేయాలంటే ఎంతవరకు మెయింటైన్ చేయాలి అంతవరకు మనం మెయింటైన్ చేయాలి. అందుకే ఉన్నతమైన ఆశయం పెట్టుకోవాలి. ఏంటి ఉన్నతమైన ఆశయం? వెళ్ళిపోవాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, గోలోకానికి వెళ్ళిపోవాలి. అది ఎప్పుడు పోగలుగుతాం? నేను నాకు భౌతిక శక్తితో డిటాచ్మెంట్ ఎక్కువ ఉండాలి, నేను ఆసక్తి ఎక్కువ ఉండాలి. నేను ఆసక్తి పెంచుకునే కొన్ని ఏమవుతుంది, బహిరంగ శక్తి యొక్క వాటి కబంధాసాల్లోకి వెళ్ళిపోతున్నాను. అప్పుడు నాకు ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్తుంటాను. కాబట్టి మానవ జీవితం వచ్చేసి సింపుల్ లివింగ్, హై థింకింగ్, అంతేగాని హై లివింగ్, సింపుల్ థింకింగ్ కాదు.
హైలింగ్ అన్నామంటే బహిరంగ శక్తిలోకి వెళ్ళిపోతున్నాం. అది సావగొట్టదు అన్నమాట మనల్ని. మనల్ని ఏం చేస్తుంది అది ఇక్కడ. సింపుల్ లివింగ్ అనుకోండి, నాకు బహిరంగ శక్తితో పోవాల్సిన అవసరం, అంత సాంగత్యం తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. సో నాకు కావాల్సినంత టైం ఉంది ఇప్పుడు నాకు. సింపుల్ లివింగ్ అంటే నాకు కావాల్సినంత టైం ఉంది. కాబట్టి జనరల్గా స్టార్టింగ్లో అందరం భక్తి మార్గం యొక్క మొదటి దశలో వచ్చి అందరం కూడా మనం ఏమనుకుంటాం, ఉన్నత జీవనంలో పోదాం అనుకుంటుంటాం మనం. హై లివింగ్లోకి పోవాలి మనం అనుకుంటాం జనరల్గా స్టార్టింగ్లో. థింకింగ్ చాలా చిన్నదిగా ఉంటుంది, మనకు ఆధ్యాత్మిక విషయమే తెలియదు అసలు. ఓకే. కాబట్టి స్టార్టింగ్ దశలో అలాగే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యంలోకి వస్తామో అప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట. ఏంటంటే శరీరము ఆత్మ అనే విషయాలు తెలుస్తాయి. అప్పుడు నేను ఆత్మ అని తెలిసినప్పుడు అప్పుడు శరీర అవసరాలు ఎంతవరకు అవసరమో అంతవరకే మనం వాటి కోసం కష్టపడాలి తప్ప అంతకు మించి మాత్రం ఎక్కువ మనం కష్టపడడానికి తీసుకోవద్దు. శరీరం అవసరం మనకి, కానీ ఎంతవరకు దానికి టైం ఇవ్వాలి, దానికోసం ఎంత ఖర్చు పెట్టాలి, దాన్ని ఎంతవరకు చూసుకోవాలి అనేది మాత్రం మనకు అర్థమైపోతుంది. దీనికి ఎంతకంటే ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరం లేదు. మన నలుగురున్న కుటుంబం ఉంది. ఓకే. సింపుల్గా ఒక హాలు, ఒక 2 రూమ్లు, కిచెన్ చాలు. దానికి మనం చైనా నుంచి టైల్స్ తీసుకురావాలన్నా, జర్మనీ నుంచి టెక్నాలజీ తీసుకురావాలన్నా. ఓకే. ఇప్పుడు అందరూ హోమ్ టూర్లు ఇస్తున్నారు ఇప్పుడు అంతా. హోమ్ టూర్లు ఎందుకంటే మా ఇంట్లో ఏదైనా చూసుకొని వచ్చి దోచుకోండి అని చెప్పడానికి. ఆ, ఈ తలుపు ఉంది, మీది జర్మనీ నుంచి తెప్పించాం, మీది జపాన్ నుంచి తెప్పించాం అంత. వీటన్ని పెట్టుకునే టైం ఏడ ఉంది ఇంకా? భగవాన్ గురించి ఆలోచించే టైం ఎక్కడ ఉంది? ఓకే. అవకాశం ఎక్కడుంది ఇంకా అసలు మనకి? సో మనం హై లివింగ్ మొత్తానికి ఏం చేసినా సరే 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ శిథిలావస్థకి వెళ్తాయి అన్ని. సో దానికోసం అంత మనం కష్టపడి పరిగెత్తాల్సిన అవసరం ఏముంది? దానికోసం ప్రయాస మళ్ళీ. కాబట్టి శరీర అవసరాలకి, ఆత్మ అవసరాలకి జీవితంలో పనిచేయాలి తప్ప అంతకు మించి మనం ఎక్కువ కూడబెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి సరళ జీవనానికి అవసరానికి మించి మనం సేకరించాల్సిన అవసరం లేదు, సహకరించకూడదు మనం. కాబట్టి ఈ సహజ సూత్రాన్ని మనం పాటించగలిగితే ఏంటది? సరళ జీవనం, ఉన్నత ఆశయం. ఈ ఈ ఈ సూత్రానికి కానీ మనం ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోగలిగితే మనం శరీర పోషణకి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. జంతువులు కానీ పురుగులు కానీ ఏవైనా అవి ఇక కష్టపడతాయి శరీరానికి. ఎంత ఎంత కావాలో అంతవరకు తీసుకొని ముందుకు వెళ్తా ఉంటాయి అవన్నీ. నెక్స్ట్. కాబట్టి సరళమైనటువంటి జీవన విధానం కానీ మనం కానీ అమర్చుకోగలిగితే ఈ 6 అంశాలు మనం పక్కనెట్టేయవచ్చు. ఈ రెండో బిందు ఒక 6 అంశాలు మనం పక్కన పెట్టేయవచ్చు. ఎవరు బతికిస్తారు దానికోసం? శారీరక పోషణ, భౌతికంగా నేను పేరు ప్రఖ్యాతలు, హోదా, జనాల మధ్య నాకు గౌరవం ఉండాలి అని ఇవి ఆశయాల కింద పెట్టుకున్న వాళ్ళకి ఈ ఆరు ఈ ఆరుటికి వాళ్ళు బానిసలు అవ్వాల్సిందే. అండ్ ఎస్పెషల్గా భక్తులకు మాత్రం ఈ ఆరుటికి దూరంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. సో ఆటోమేటిక్గా వేగాల్ని తగ్గించుకునే ప్రయత్నం మనం చేస్తే ఆటోమేటిక్గా ఈ ఆరు మీద కూడా మన కంట్రోల్ వచ్చేస్తుంది. మన వేగాలు తగ్గించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన లక్షణాలు ఈ ఆరుటికి మీద పడతాయి, మన లక్షణాలు అలవర్చుకోవచ్చు. సో మొదటిది అత్యాహారం. మొదటిది ఏంటి? అత్యాహారం. సో అత్యాహార అంటే అతిగా ఆహారం. ఓకే. మనం రచన పరంగా ఆలోచిస్తే, రచన అంటే సాహిత్యం పరంగా
అతిగా ఆహారం అంటే అతిగా తినడం అని. అతిగా తినడం అని. కానీ తాత్విక పరంగా ఆలోచిస్తే, ఫిలాసాఫీగా ఆలోచిస్తే, సిద్ధాంతపరంగా ఆలోచిస్తే, ఇంద్రియాల యొక్క అధిక ఆనందం కోసం అని. లేదా అత్యాహారం అంటే ఇంద్రియాలకి అతిగా నేను ఆనందాన్ని ఇవ్వాలనే ఆ ప్రయత్నం అన్నమాట. అది అత్యాహారం. ఇంద్రియాలకు ఆహారం ఏంటి? కళ్ళకి అందమైంది కావాలి, చెవులకి వినసొంపైంది కావాలి, రుచికరమైంది కావాలి, ఎక్కువ కావాలి, నాకు అతిగా కావాలి, మంచి సువాసన కావాలి. చూస్తాం ఇప్పుడు పెర్ఫ్యూమ్స్ అంతా ఎక్కడి నుంచో తెప్పిస్తున్నారు అన్నిటిని. వేలు 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 పెర్ఫ్యూమ్స్. ఆ బాడీ మీదకి వేలు వేలలో సోపులు, వేలు వేలలో షాంపూస్, కాస్మెటిక్స్. కాబట్టి ఇంద్రియాలకి అధికంగా, అలాగే ప్రశాంతంగా పడుకొని నిద్రపోవడానికి శరీరం, వాటర్ బెడ్లు, ఫోమ్ బెడ్లు, దానికి కావాల్సిన ఏసీలు, హీటర్లు, మొత్తం అన్ని అతి ఆహారం. అతి ఆహారం. సో కాబట్టి సో ర- అతిగా తినడం అంటే, అత్యాహారం అంటే లిటరల్ గా తీసుకుంటే అతిగా తినొద్దని. ఇక్కడ ఎవరు అతిగా తినడం ఏం లేదు. మిగతావన్నీ అతిగా ఉన్నాయి. అదే ఇక్కడ అందుకని ఇంద్రియాలకు యొక్క అధిక ఆనందం కోసం మనం చేసేదంతా కూడా అత్యాహారమే. అంతా కూడా. ఇంకోటి, అత్యాహారం కూడా చెప్పాలంటే అధికంగా సేకరించడం వల్ల, ఒక విధంగా చెప్పాలంటే నేను అనుభవించాలి, నాకే దక్కాలి, నేనే ఎక్కువ అవ్వాలి, నేనే పేరు ఉండాలి అంటే, ఒక విధంగా చెప్పాలంటే అది అహంకారానికి ఆహారం అనమాట. అది అహంకారానికి ఆహారం. నేనే, నాదే, నేనే మొత్తం అధిపతి, స్వామి నేనే కావాలి. అత్యాహారం. అయితే ఈ అత్యాహారం అనేది వివిధమైనటువంటి కేటగిరీల్లో అత్యాహారం వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి ఉదాహరణలు మారిపోతా ఉంటాయి. ఉదాహరణకి సన్యాసులు అనుకోండి. సన్యాసులు అయితే పూర్తిగా నిషేధం వాళ్ళు. ఏది, భౌతిక వస్తువులను కూడబెట్టడం అనేది పూర్తిగా నిషేధం. ఎవరైనా ఇచ్చినా కూడా దాన్ని వెంటనే ఏం చేయాలా? ఇచ్చిపడేయాలి, ఎవరికొరికి ఇచ్చేసేయాలి దాన్ని. డబ్బులు వస్తే ప్రచారం కోసం వాడేయాలి. వస్తువులు ఇస్తే ఎవరి కోసమో ఇవ్వాలి. అందుకని ఇటువైపు గిఫ్ట్లు వచ్చాయనుకోండి, ఇటువైపు ఇచ్చేస్తుంటాం అనమాట వేరే వాళ్ళకి. వేరే వాళ్ళ ఏదో సందర్భం వచ్చినప్పుడు అయ్యి ఇచ్చేస్తుంటారు. ఎందుకంటే ఏది కూడా పెట్టుకోవడానికి మనం ఎందుకంటే ఒక దాని మీద ఒక దగ్గర లింక్ పడింది అనుకోండి, ఇంక లింక్ పట్టండి. సో గోస్వాములు ఏం చేసేవాళ్ళు, కనీసం వాళ్ళు ఒక చెట్టు కింద కూడా ఉండేవాళ్ళు కదా వాళ్ళు. ఒక చెట్టు కింద కూడా ఉండేవాళ్ళు కాదు. ఈ రాత్రి ఈ చెట్టు కింద పడుకుంటే ఇంకో రాత్రి, నెక్స్ట్ రాత్రి ఇంకో చెట్టు. ఎందుకంటే ఆ ప్లేస్కి, ఆ చెట్టుకు కూడా మనం అటాచ్ అయిపోతాం మనం. మనం చూస్తాం కదా, అడుక్కునేవాళ్ళు, ఇది నా ప్లేస్ ఇది. అది ప్లాట్ఫామ్, అది గవర్నమెంట్ అది. ఇంకోటి వస్తే ఒక్కోడు యుద్ధాలు అయిపోతాయి అక్కడ. ఎంత అటాచ్మెంట్ చూడండి. ఉండేది నేను ప్లాట్ఫామ్లో అయినా కూడా, నేను రోజు వచ్చి నేను ఏడే ఉన్నాను కాబట్టి ఇది నాదే ఇది. దాన్ని చిమ్ముకోవడం, దాన్ని కడుక్కోవడం చేసుకుంటాం. అంత బలమైనటువంటి అటాచ్మెంట్ అన్నమాట. అందుకే సన్యాసులు పూర్తిగా నిషేధం. ఓకేనా? అలాగే గృహస్థులకి, ఎట్లా అంటే, ఎస్, ఖచ్చితంగా కొంత మనం నిర్వహణకు సరిపడా వస్తువుల్ని సేకరించుకోవచ్చు. ఎందుకంటే మనం, మన మీద ఆధారపడ్డ పిల్లలు ఉంటారు. సో వాళ్ళకి కావాల్సింది చేయాలి కాబట్టి, చూసుకోవాలి కాబట్టి కొంచెం వాళ్ళు సేకరించేదానికి అవకాశం
అవసరం కూడా వాళ్ళకి ఉంది. కానీ అది ప్రాథమిక అవసరాలకు మించకూడదు. ప్రాథమిక అవసరాలకి మించకూడదు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ రూపకోసమే మనకి. ఓకే. సో 100 రూపాయల్లో 50 రూపాయలు కృష్ణుడి సేవకి ఇచ్చేయాలి. 25 రూపాయలు బంధువులకి ఇవ్వాలి. అంటే ఇక్కడ బంధువులు అంటే ఆ, పిల్లల కోసం వాళ్ళకి ఇచ్చేయచ్చు. 20% మాత్రం మన ఎమర్జెన్సీస్ కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా జరగచ్చు అప్పటికప్పుడు. ఆ విధంగా డివైడ్ చేసాడు అనమాట. అంటే శారీరక అవసరాలకి ఎంతవరకు అవసరమో, ఎంతవరకు చేయాలో అంతవరకు అన్నమాట. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తారు అనమాట. ప్రభుపాద వారే ఎగ్జాంపుల్ ఇస్తారు. అదే ధాన్య బస్తాలు, పక్షులు. సో సో ధాన్యం బస్తాలు వదిలితే దాని నుంచి బస్తా నుంచి ధాన్యాలు తీసి వదిలేరు అనుకోండి, పక్షులు ఏం చేస్తాయి? ఎంత అవసరమో అంతవరకే తీసుకొని వెళ్ళిపోతుంటాయి. ఓకేనా? సో కానీ అత్యాహారం అనే కాన్సెప్ట్ కిందకి వెళ్తే మనిషి అనేవాడు ఏం చేస్తాడు? దాని అంతా తీసుకొని తను కూడబెట్టుకుంటాడు నెక్స్ట్ పూట కోసం, లేదా నెక్స్ట్ నెల కోసం, లేకపోతే మా పిల్లలు ఎంతకాలం తినేంత వరకు మా మనవలు కూడా తినాలి దీన్ని, ఆ స్థాయిలో పెట్టుకుంటారు. దీన్ని ఏమంటారు? అత్యాహారం అంటారు. సో కాబట్టి సన్యాసులు అయితే పూర్తిగా నిషేధం. బట్ గృహస్థులు అయితే అవసరాలకు కొంత సేకరించుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ అత్యాహార కారణంగా ధర్మమును అనుసరించకూడదు. అత్యాహారానికి ధర్మాన్ని అనుసరించకూడదు. అంటే అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి అదే పేరు ప్రఖ్యాతులు, జయ శ్రీ శ్రీ రాధా గోవింద జగన్నాథ్ బలదేవ్ సుభద్రామయ్య గౌమిత శీల ప్రభుపాద్ కీ జయ. అంటే చాలా మంది చేశారంటే వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి ధర్మాన్ని ఫాలో అవుతారు. ఉదాహరణకి నాకు పేరు కావాలి, అత్యాహారం. ఏం చేశారంటే, నేను ఇస్కాన్ లైఫ్ మెంబర్, నేను ఇస్కాన్ లైఫ్ మెంబర్ అనే కార్డు ఎందుకు తీసుకుంటారు? పేరు కోసం. నేను కూడా నేను కూడా ఆధ్యాత్మికవేత్తనే, నేను కూడా. సో దానికోసం వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. సొసైటీలో నాకంత పేరు వస్తుందని. కొంతమంది లైక్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని రకరకాల సొసైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఆ సొసైటీస్లో అంతా చాలా చాలా తక్కువ మంది మాత్రం జెన్యున్గా ప్రాక్టీస్ చేస్తారు. జెన్యున్గా ప్రాక్టీస్ చేస్తారు అనమాట. అంటే నిజంగా భగవంతుడిని చేరాలి, భగవంతుడిని చేయాలి అనే భావన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. చాలా మంది సొసైటీల కింద ఎందుకు ఫాలో దాంట్లో ఎందుకు మూవ్ అవుతారు? ఉదాహరణకి చాలా మంది లైఫ్ మెంబర్షిప్స్ ఉంటాయి. ఎందుకు లైఫ్ మెంబర్ ఇస్తున్నారంటే, మనకి ఫ్రీగా 3 రోజులు ఇస్కాన్ మందిరాల్లో మనకి రూములు మనకి 3 రోజులు ఫ్రీగా దొరుకుతుంది మనకి. అంటే ఉద్దేశం ఏంటి ఇక్కడ? భక్తి చేయడం కాదు. ఆ, మా ఫ్యామిలీ అంతా చచ్చిపోయేంత వరకు మనకి అక్కడ ఈ ఈ ప్రొవిజన్ మనకు దొరుకుతుంది, ఈ అవకాశం మనకు దొరుకుతుంది అనే దానికోసం వాళ్ళు అంటే దీని ఏంటి, అత్యాహారం కోసం ధర్మాన్ని పాటిస్తారు. ఓకే. సో యాక్చువల్గా వాళ్ళ భావాలన్నీ ఇంద్రతృప్తే. కానీ పేరుకి మాత్రం ఏం చెప్తారు? మేము పలానా పలానా ప్రదేశంలో మేము ఉన్నాము, మేము చూసుకున్నాము. కానీ ధర్మం దానికోసం పాటించకూడదు. ధర్మం అనేది అత్యాహారం కోసం పాటించకూడదు, ఇంద్రతృప్తి కోసం పాటించకూడదు. దేనికోసం మనం ధర్మాన్ని పాటించాలి అనేది భాగవతంలో 1-2-9 శ్లోకం చెప్పబడింది. స్కందం 2 అధ్యాయం 9 శ్లోకంలో. సో మీకు బుక్ లో కూడా ఉంటుంది, అది ప్రభుపాద ఇచ్చి ఉంటారు. ధర్మస్య హి అపవర్గస్య నాతో రాయోపకల్పతే.
నార్తస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతః. ఎస్, మనం ధర్మం ఎందుకు పాటించాలి మనము? ధర్మస్య హి అపవర్గస్య. ధర్మస్య అపవర్గస్య, ధర్మాన్ని ఎందుకు పాటించాలి అని అంటే, అపవర్గస్య, మోక్షం కోసం నేను ధర్మాన్ని పాటించాలి. అంతేగాని నేను ఒక సొసైటీ మెంబర్ అనో, అలా చేతి నాకు లైఫ్, నాకు పేరు వస్తుందనో, లేదా దాన్ని వాడుకొని నేను ఇంకేదైనా పనులు చేసుకోవచ్చనో, ఎటువంటి భౌతిక ఆశయాల కోసం నేను ధర్మాన్ని పాటించకూడదు. ఇప్పుడు మ్యాక్సిమం చాలా మంది యజ్ఞాలు చేస్తారు. ఎందుకు చేస్తారు యజ్ఞాలు? సో మనం చూపించుకోవడానికి, మా దగ్గర ఇంత ఉంది, మేము యజ్ఞం చేసేంత ఇది మా దగ్గర ఉంది అని. ఎందుకు అందరూ ఎక్కువ మంది మనం చూసే కొన్ని మందిరాల్లో డబ్బులు బాగా ఇస్తారు, లేకపోతే ఒక ఉత్సవం బాగా డబ్బు ఇస్తారు అంటే వాళ్ళ పేరు ఫస్ట్ చదవాలి. అంటే వాళ్ళు ధర్మాన్ని పాటిస్తున్నారు, కానీ దేనికోసం? పేరు కోసం. కానీ ధర్మం పాటించడం దానికోసం కాదు. ధర్మం దేనికోసం పాటించాలా? ఆ ధర్మస్య అపవర్గస్య. అంతేగా. నార్తో అర్థోపయ అర్థోపకల్పతే. ఉం? అంటే అది వచ్చి నేను ధర్మాన్ని పాటించే భౌతిక లాభం కోసం కాదు. అది దానికోసం నిర్వహింపకూడదు. భౌతిక లాభం కోసం నేను ధర్మాన్ని పాటించట్లే. దానికోసం మనం పాటించకూడదు. దేనికోసం పాటించాలా? మోక్షం కోసం. ఉదాహరణకి కోర్స్ నేను చెప్పే ఒక ఎగ్జాంపుల్ అది లూజ్. రోటరీ క్లబ్ లో ఎందుకు చేస్తారు అందరూ? చాలా పేరు మోసిన అంతా దాంట్లో ఉంటారు. నేను కూడా దాంట్లో ఉంటే, నేను కూడా రొటేరియన్ అండి, నేను కూడా రోటరీ మెంబర్ని అని వాళ్ళతో కూర్చొని బిజినెస్ మాట్లాడుకోవచ్చు అనమాట వాళ్ళతో. ఆ? ఆ. సో రోటరీ క్లబ్ ఉద్దేశం అంటే అది ధర్మం కాకపోవచ్చు, బట్ ఉద్దేశం ఏంటి? ఎంతమందికి అయితే అంతమందికి మనం సేవ చేయడానికి ఉద్దేశం అది. కానీ దాంట్లో యాక్చువల్గా పూసుకునే వాళ్ళు ఇద్దరే ముగ్గురే దాన్ని చేసేవాళ్ళు. మిగిలిన వాళ్ళంతా ఊరినే ఫోటో కోసం వస్తారు అనమాట. అర్థమైంది కదా? అంటే అక్కడ ఉద్దేశం, అక్కడ సేవ చేయడం ఉద్దేశం అయితే అందరూ ఆ ఉద్దేశం కోసం ఎవరు దాంట్లో చేరాల. దాంట్లో పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఉంటారు అన్నమాట దాంట్లో. సో వాళ్ళందరినీ ఒకసారి వాళ్ళు పిలిచినప్పుడు ఏమవుతుందంటే ఒకరినొకరు ఆ, అది. అట్లా. అట్లానే ఇక్కడ ధర్మం అనేది మనం వచ్చేసి పేరు కోసం లేకపోతే మనం ఎంత చూపించుకోవడం కోసం కాదనమాట. కదా? సో అంతేగాక పరమ ధర్మమునందు నియుక్తుడైన వాడు భౌతిక లాభాలు ఎన్నడూ ఇంద్రియ భోగముకై వినియోగించ రాదు. సో కాబట్టి పరమధర్మంలో నియుక్తుడైన వాడు, ఈ ధర్మంలో నియుక్తుడైన వాడు భౌతిక లోపాల కోసం ఎన్నడూ అతను పాకులాడు. ప్లస్ తాను ఇంద్రియ భోగనకై వినియోగించరాదు. ధర్మాన్ని ఇంద్రియ భోగానికి వినియోగించరాదు. సో అది పాయింట్ అన్నమాట ఇక్కడ. సో ధర్మం పాటించాలి. ఎందుకు ఎప్పుడు ధర్మం యాక్చువల్ మన జీవన విధానం సరళమైన జీవన విధానంగా వచ్చినట్లయితే తాను ధర్మాన్ని ఈజీగా పాటించగలుగుతాడు కదా. కాబట్టి ధర్మం ఉండేది మనం మోక్షం కొరకు కృష్ణుని చేరుకోవడానికి ఉపయోగించాలి తప్ప ఇంక వేరే ఇతరమైనటువంటి భౌతికమైనటువంటి పేరు ప్రఖ్యాతుల కోసం, ఇంద్రియ భోగం కోసం, వాటి కోసం మనం చేయకూడదు. కాబట్టి వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఎవరైతే ఇంద్రియ ప్రీతి కోసం లేకపోతే వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం ఎవరైతే జీవన విధానాన్ని సాగిస్తున్నారో, ధర్మాన్ని పాటిస్తున్నారో, ఇంద్రియ తృప్తే వాళ్ళు పరమ గమ్యం కింద చూస్తున్నారో, వాళ్ళని ప్రభుపాదుల వారు మూడు కేటగిరీల కింద పెట్టాడు భాష్యంలో. ఒకటి భుక్తి కాములు, ముక్తి కాములు, సిద్ధి కాములు.
భుక్తి కాములు, ముక్తి కాములు, సిద్ధి కాములు. భుక్తి కాములు అంటే వాళ్ళు నిరంతరం భౌతిక ఆనందం యొక్క కోరికలు, భౌతిక ఆనందాన్ని అనుభవించడం కోసం లేదా వాళ్ళు భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం ఎవరైతే నిత్యం శ్రమిస్తున్నారో వాళ్ళు ఏమంటారు? భుక్తి అనుభవించాలనుకునేవాళ్ళు. రెండోది ముక్తి కాముకులు. ముక్తి కాములు ఎవరంటే వీళ్ళు ముక్తి కోసం ప్రయత్నిస్తారు. ముక్తి పొందడం కూడా ఒక ఇంద్రియ తృప్తి, అది కూడా. ఇట్లా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భౌతికమైనటువంటి ఈ కష్టాల నుంచి నేను బయటపడాలా, భౌతిక కష్టాల నుంచి మనం బయటపడాలా, బయట బయటపడడం, నాకు ఆ ముక్తిలో వచ్చే ఆనందం కోసం నేను దీన్ని తప్పించుకోవాలా అనుకునేవంతా ఎవరు? ముక్తి కాములు. వాళ్ళు కూడా ఇంద్రియ తృప్తి కోసం పరిగిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు శారీరకంగా వాళ్ళు పడినటువంటి, శారీరకంగా దృక్పథంలో ఉన్నప్పుడు వాళ్ళు పడినటువంటి అన్ని కష్టాలు, అవమానాలన్నిటినీ వాళ్ళు ఎంతసేపు త్వరగా మనం తప్పించుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ, వాటి వెంటనే మనం ఐక్యమైపోవాలి, భగవంతుడిలో ఐక్యమైపోవాలి. అది కూడా ఒక డిజైరే, అది కూడా ఒక కోరికే. మూడోది సిద్ధికాములు. సిద్ధికాములు అంటే ఎక్స్ట్రా పవర్స్ కావాలి నాకు, నేను అతి చిన్న వస్తువు కింద మారిపోవాలి, అది పెద్ద వస్తువు కింద మారిపోవాలి, నేను ఇక్కడ కానీ ఇటు అంటే ఆడ వస్తువుల్లో జరగాలి అక్కడ, ఇక్కడ నుంచే పవర్. లేదా నేను ఉన్న టెంపరీగా కొంత ఊరిని అట్లా పోయేసి వేరే వేరే గ్రహానికి పోయేసి రావాలనుకుంటున్నాను నేను ఇప్పుడు. వీళ్ళంతా ఎవరు? సిద్ధులు వీళ్ళంతా. సో ఆ, అష్టసిద్ధులు ఉన్నాయి ఇక్కడ. ప్రభుపాద వారు మెన్షన్ చేస్తారు అష్టసిద్ధులు. అనీమా, లగీమా. మనం లైటర్ దన్ ద లైటెస్ట్ అయిపోవచ్చు. అతి తేలికైనటువంటి వస్తువు కంటే చాలా తేలిక అయిపోవచ్చు. మనం గాల్లో కొట్టుకొని వెళ్ళిపోవచ్చు, ఇక్కడ నుంచి అక్కడ, ఇక్కడ పోవాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. అతి బరువైన వస్తువు కింద నేను మారవచ్చు. ఇట్లా అష్టసిద్ధులు ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఏం కావాలా? శక్తులు కావాలి అనుభవించడం కోసం. సో ముక్తులు కూడా, ముక్తి కాముకులు కూడా, వాళ్ళు కూడా అనుభవించడం కోసం కష్టాల నుంచి బయటపడాలని తప్పించుకుంటున్నారు. అప్పుడు మన క్వశ్చన్ వస్తుంది, ఏమని? అప్పుడు భక్తులకు కూడా ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తారు కదా గోలోకం పోవాలని. మరి వాళ్ళ కాము, వాళ్ళ కాములకి భక్తి కాములని రావాలి కదా వీళ్ళకి. వీళ్ళు భక్తి కాములు కదా, కాదు. ఇది యాక్చువల్ చెప్పాలంటే నిజమైనటువంటి, ఎస్, ఒకటి చెప్పాలంటే భక్తి కాములే వాళ్ళు. ఎప్పటి వరకు అని అంటే మన కృష్ణుడిని సరిగ్గా అర్థం చేసుకున్నంత వరకు. వద్దబ్బా ఈ కష్టాల, నేను గోలోకం వెళ్ళిపోవాలా, నేను అది కూడా ఇంద్రియ తృప్తే. కష్టాలు పడలేక నేను గోలోకం వెళ్ళిపోవాలని. కానీ శుద్ధ భక్తులు, అంటే మనం ప్రస్తుతానికి ఇంకా కనిష్ట స్థితిలో ఉన్నాం కాబట్టి ఆ కోరిక అలౌడ్. బట్ సాధన చేసే కొంది మనకు అర్థం అవుద్ది ఏం తెలుసా? కృష్ణుడు అనే ఆడనే వేసుకోండి. కృష్ణుడు నన్ను ఎక్కడైనా వేసుకోండి, నన్ను పురుగులాగా పుట్టించని, నన్ను జంతువులాగా పుట్టించని, చెట్టులాగైనా పుట్టించని, ఎట్లయినా పుట్టొచ్చని. కానీ ఒకే కోరిక. ఏంటది? నేను ఎప్పుడు నేను తలుచుకోవాలి. అది కోరిక కాదు, అది ఆత్మ యొక్క సహజ లక్షణం అది. కాబట్టి భక్తి అది కామం కిందకి రాదు, ఇంద్రియ తృప్తి కిందకి రాదు. ఆ స్టేజ్లో ఉన్న భక్తుడు అతనికి ఏ కోరిక లేదు. ఆ స్టేజ్ కిందకున్న ఆ, ఇంకా అది అది మనదంతా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. ఇది మనకి అనుభవాలు వచ్చే కొంది, మనకి ఇంకా దీంట్లో లోతుగా పోయే కొంది మనకి ఈ కోరిక కూడా ఉండదు. ఏ కోరిక వస్తుంది?
ఏడైనా పుట్టించిన ఆయన నేను ఎప్పుడు నేను తలుచుకుంటే చాలు. ఆ కోరికతో ఎండ్ అవుతాం మనం. కరెక్ట్గా మనం సాధన చేసుకుంటా మనం ఒక్కొక్క బట్టి ఎదుగుతూ ఎదుగుతూ వెళ్ళాం అనుకోండి, మనకు రాబోయే కోరిక అదే. ఆ స్థితి ఎట్లా వచ్చేది తెలుసా? నాకేమొద్దు స్వామి, ఎక్కడో దగ్గర పెట్టినాను చాలు, నేను మాత్రం నేను తెలుసుకోవాలా, భక్తుల మధ్యలో ఉండాలంతే. అది కోరిక కాదు, అది అది ఆత్మ సహజ లక్షణం. కానీ ఇవన్నీ మిగతావన్నీ ఇవన్నీ కోరికలే. ముక్తి పొందడం కూడా అది కోరిక, ఎందుకంటే అది సహజ లక్షణం కాదు. సహజ లక్షణం అనేది కృష్ణుడి యొక్క ఆలోచనలో ఉండాలి. కానీ ముక్తి కావాలనుకునేవాడు కృష్ణుడి ఆలోచనలో ఉండడు. అతను ఒక స్థితిలోకి వెళ్ళాలనుకుంటున్నాడు అంతే. మోక్ష అనే స్థితిలోకి. అది సహజమే, అది అంతిమ దశ కాదు కదా అది. కాబట్టి అది కూడా కోరిక కిందకి వెళ్తుంది. కానీ భక్తుది మాత్రం కోరిక కిందకి వెళ్ళదు. కానీ నేను తప్పించుకో నేను దీని నుంచి తప్పించుకోవాలి కాబట్టి నేను జపం చేస్తున్నాను, నేను తప్పించుకోవాలి కాబట్టి నేను సేవ చేస్తున్నాను అనుకుంటే మాత్రం ప్రస్తుతానికి మాత్రం అది కూడా కోరికలోనే ఉంది. ఈ స్థితిలో మాత్రం కోరికలో ఉంది. ఎందుకంటే మనం తప్పించుకోవడానికి వెళ్ళట్లే, కృష్ణుడి మీద ప్రేమతో వెళ్తున్నా. కృష్ణుడు అంటే ఇష్టం, కృష్ణుడు అంటే ప్రాణం నాకు. ఆ ప్రాణం, ఆ ప్రేమ కొరకు నేను వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు అది కోరిక కిందకి వెళ్ళదు. నేను ఇంక పడలేకపోతున్నాను ఇక్కడ అందుకని వెళ్ళిపోవాలనుకున్నాను అంటే మాత్రం అది కోరిక కిందకి వెళ్తుంది. అర్థమైంది. బట్ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ స్టేజ్ కూడా వస్తుంది. ఈ స్టేజ్ ఎక్కడైనా పడేసామి నన్ను, నేను మరి తెలుసుకోవాలి. సో ఆ స్టేజ్ కూడా వస్తుంది. కాబట్టి అత్యాహారం అనే అత్యాహారం యాక్చువల్గా చెప్పాలంటే ప్రజలు తమ జీవిత ఉద్దేశాన్ని మర్చిపోయేలా చేస్తుంది. అత్యాహారం ఎక్కువ వెళ్ళామనుకోండి, అది అది సమకూర్చుకోవాలా, ఇది సమకూర్చుకోవాలా, ఇది ఉండాలా, అది ఉండాలా మా ఇంట్లో, ఓకేనా అనుకున్నాను అనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది, జీవిత ఉద్దేశం వాళ్ళు మర్చిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు మనమే చూద్దాం, ఇటు వస్తూ వస్తూ ఉన్నాం. మనం మందిరంలో ఉన్నంత వరకు, సేవలో ఉన్నంత వరకు మనకి వేరే థాట్స్ రావడం. ఒకసారి నుంచి బయటికి వెళ్తే మన ఉద్దేశం మారిపోతుంది. అంతే కదా. సో అది జీవిత ఉద్దేశాన్ని మార్చేస్తుంది అది అత్యాహారం. ఓకే. అందుకే మనం బయటికి వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడామనుకోండి, అవును అవును నిజమే కదా, ఇప్పుడే ఎంత అవసరమా మనం ఈ భక్తి చేయడం. ఏడుకొచ్చి విన్నాం అనుకోండి, నిజమే కదా, ఎందుకు అది అవసరమే లేదు అసలు. నిజమే, మనం బాగా కృష్ణ భక్తిలో బాగా ఎదగాలి మనం. రోజు జపం చేయాలి బాగా. అటుపోతే చూడండి అత్యాహారం ఏం చేస్తుంది మనల్ని. ఓకే. కాబట్టి ఆ భౌతిక వ్యక్తులు ఎవరైతే అత్యాహారంలో ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఇంద్రియ తృప్తిలో నిమగ్నమై ఉంటారు వాళ్ళు. ఇంద్రియ తృప్తిలో నిమగ్నమై ఉంటారు వాళ్ళు. గోల్ అది, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, ఉద్దేశం తెలియదు కానప్పుడు అల్టిమేట్ ఉద్దేశం ఏమవుతుంది, ఈ ప్రపంచంలో ఎంత హైయెస్ట్ అవ్వాలి, ఎంత గొప్ప అవ్వాలనే అనే లక్ష్యం వస్తుంది తప్ప ఇంక వేరే లక్ష్యం వాళ్ళకి రాదు. అంటే భౌతిక వ్యక్తులు వాళ్ళు వాళ్ళ ఆనందం కోసం ఇంద్రియ తృప్తిలో నిమగ్నం అవడానికి వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాగే కర్మలు ఏం చేస్తారు వాళ్ళు, కర్మలు భవిష్యత్ తరాల వాళ్ళ కోసం కూడా కూడబెడతారు వాళ్ళు. నేను ఎట్లా కష్టపడ్డానో వాళ్ళు కష్టపడకూడదు అని చెప్పి మనం ఇంకా ఎక్కువ వాళ్ళ కోసం కూడబెడతాం. మన దేశం వాడు కష్టపడకపోతే, వాళ్ళకి విలువ తెలియకపోతే, సో మనం కష్టపడి పెట్టిందంతా అట్టే లాగేస్తాడు మొత్తం. క్షణాల్లో లాగేస్తాడు మొత్తం. మంచి టైమింగ్లో వచ్చాడు. సో భౌతిక వ్యక్తులు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు వాళ్ళ ఆనందం కోసం ప్రయత్నిస్తారు. కర్మలు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆనందం కాదు, తరాల కోసం వెయిట్ చేస్తారు. ఉదాహరణకి మనం చూసామనుకోండి, కొంచెం లేబర్స్ ఎక్కువ, ఉండేవాళ్ళు ఎక్కువ, ఈ రాత్రికి గడిస్తే చాలు,
హ్యాపీగా ఉన్నదంతా తినేసి ఆనందంగా ఉంటారు వాళ్ళు. దానికంటే కొంచెం హయ్యర్ స్టేజ్లో ఉండే యజమానులంతా ఏం చేస్తారు, వాళ్ళ భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కూడబెడతారు. ఓకే. కాబట్టి అది ఆ అత్యాహారం అనేది మనం కానీ ఆలోచిస్తే, అత్యాహారం అనేది నిజంగా ఇంకా మ్, చెప్పాలంటే అది మూర్ఖత్వం. ఎందుకనంటే ఒకసారి మన శరీరం దాటేసిన తర్వాత దానికి ఎటువంటి వాల్యూ లేదు ఇంకా. మనం కష్టపడిన దానికి ఏ వాల్యూ అస్సలు లేదు. అసలు అసలు వాల్యూ లేదు దానికి అసలు. కానీ ఉన్నప్పుడు కూడా మన దానికి వాల్యూ ఉందనుకుంటున్నాం. ఉన్నప్పుడు కూడా దానికి యాక్చువల్గా వాల్యూ లేదు. వాల్యూ లేని దాని గురించి నేను నా జీవితకాలంలో నేను ఒక గాడిదలాగా పనిచేశాను నేను. దానికి ప్రభుపాద వారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు అనమాట. అప్పుడు నేను మీతో షేర్ కూడా చేసుకున్నాను. ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే తన వాళ్ళ కోసం విపరీతంగా కష్టపడి, తాను కష్టపడి బిల్డింగ్ కట్టాడు వాళ్ళ పిల్లల కోసం. కష్టపడి కట్టాడు. ఆ, వాళ్ళు పిల్లలు వాళ్ళు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు వచ్చేసారు. ఇతను అనుభవించే లోపల ఇతనికి ముసలితనం వచ్చేసింది, మరణం వచ్చేసింది. అతనికి అదే అదే జన్మలోనే, ఓకేనా, ఎక్కడైతే ఇల్లు కట్టి వాళ్ళ పిల్లలు ఇప్పుడు అనుభవిస్తున్నారో ఆ ఆ ఇంటి పక్కనే ఒక రెండు మూడు ఇల్లుల తర్వాత అతను చెప్పులు పుట్టే ఇంట్లో పుట్టాడు అతను. చెప్పులు కుట్టే ఇంట్లో పుట్టాడు అతను. కానీ పుట్టిన తర్వాత అతను వచ్చి ఇటు చూసుకోగానే తనకి కొంచెం గతం గుర్తొచ్చింది అతనికి. ఏమని? ఇది నేను కట్టిన బిల్డింగేను, లోపల ఉండేది నా బిడ్డలేను, వాళ్ళకి నేను కష్టపడే నేను వాళ్ళకి ఇది సమకూర్చాను, వాళ్ళందరూ కూడా ఈ బిల్డింగ్ లో వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఒకసారి పోయి ఎటోటి నేను చెప్పుకోవాలి, నేనే రా మీ తండ్రిని, నేనే వచ్చి నేను నీకు ఎంత కట్టించింది అని. ఆ, అది పెద్ద బిల్డింగ్ కాబట్టి పిల్లల మీద కొంచెం ఎవరిని వాచ్మెన్ పెట్టుకున్నారు వాళ్ళు. టైం కుదరడం లేదు ఇతనికి లోపలికి ఎట్ట వెళ్ళాలని, ఏం చెప్పుకొని వెళ్ళాలని. మ్యాక్సిమం ఆడే తిరుగుతా ఉన్నాడు అనమాట. ఇది నా బిల్డింగ్ అంట. మొత్తానికి సమయం సందర్భం ఒకటి తీసుకొని మొత్తానికి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేసి వాళ్ళతో వెళ్ళి చెప్పుకున్నాడు అనమాట. నాయన నేను మీ తండ్రిని రా నేను, ఓకేనా, మీకోసం నేను ఇంత కష్టపడి నేను ఈ బిల్డింగ్ కట్టిన, నేను మీ కొడుకునే నేను మీ తండ్రినే మీరు నా బిడ్డలు అన్నాం అంటే వాళ్ళ పైనుంచి కింద వేషం చూశారు. వేషం ఎట్టుంది ఇప్పుడు? సో చెప్పులు కుట్టే వాళ్ళ వేషం అని. వీడికి మతిగాని పోయిందా వీడికి అని చెప్పి అదే చెప్పుతో కొట్టారనమాట అతను. నువ్వేంద్ర మా తండ్రి ఏంది, నువ్వు చెప్పులు కుట్టేవాడు అని చెప్పి అదే చెప్పుతోనే కొట్టారు. సో ఎందుకు మనకి ప్రభుపాదుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు అని అంటే, ఒకసారి మనం ఆ కష్టపడిన దానికి మనం పెట్టిన సమయం కావచ్చు, మనం పెట్టినటువంటి శక్తి, తెలివితేటలు అంతా కూడా డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ అన్లెస్ ఏదో ఒక విధంగా మనం వాటిని కృష్ణుడి సేవలో పెట్టుకో తప్పితే. సో కాబట్టి అందుకని అత్యాహారం వల్ల ఏమీ లాభం లేదు అసలు. అవసరాలకు పెట్టుకోవాలి, నో డౌట్. ఓకే. మరి మరి ఏది లిమిట్ ఏంటి? అవసరానికి లిమిట్ ఏంటి? ఎంత చేస్తే అవసరం? ఎలా చెప్పగలుగుతాం? ప్రాక్టికల్గా ఆలోచిస్తాం. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మరి అత్యాహారం కాదు, ఇది అవసరమే, అవసరం కోసం నేను నా ఉద్యోగమో వ్యాపారమో లేకపోతే చేస్తున్నాను అనేది లిమిట్ ఏంటి? అది ఎంత?
అదే ఎంత? నేను నా 16 మాలలు చేయగలుగుతున్నాను. నేను టైంకి నేను నాకు ఇచ్చిన సేవ బాధ్యత నేను చేయగలుగుతున్నాను. నేను ఎంతో కొంత భగవద్గీత భాగవతం చదవగలుగుతున్నాను అన్న టైంని పెట్టుకొని మిగిలిన ఎంతైనా సంపాదించుకోవచ్చు. అది లిమిట్. ఎందుకంటే నిర్ధారించలేం ఎంత లిమిట్ అనేది. ఎవరు అవసరాలు ఎంతో కూడా మనం నిర్ధారించలేం. నాకు వీటికి టైం ఉందా? ఎస్. ఆ టైంని లాక్ చేసి మిగిలిన టైంలో మనం ఇంకా మీ తెలివితేటలు మీ స్మార్ట్నెస్ అది. ఆ. అందుకే చాలా సమయం ఉంటుంది వీళ్ళకి అసలు. నేను నీకు కడతాలు నేర్చుకోయా, యూట్యూబ్ చూసి కడతాలు నేర్చుకోయా అంటే నువ్వు ట్రై కాదు. అవును, ఫ్యాక్టరీ బాబు ఇది ఉంది కదా, ఈ సేవ అంతా ఉంది కదా, కడతాలు నేర్చుకునే సేవ ఉంది కదా. ఆ? నేను బాబు వీళ్ళకి చాలా కష్టపడిపోతున్నాను, నేను ఇంకా సేవ చేయడం లేదు అసలు. కాబట్టి అత్యాహారం వల్ల ఎటువంటి లాభము లేదు. కాబట్టి ఈ జన్మలో భౌతిక పరంగా ఏది మనం తీసుకొని కూడా పోలేము, తీసుకొని వెళ్ళలేము. మూడోది, అదే మనం ఏది తీసుకోపోలేం కదా ఇక్కడ నుంచి, ఏం తీసుకోపోలేం. మూడోది, మన చైతన్యం, మన చైతన్యాన్ని మాత్రమే మనం మరో జన్మలోకి మనం తీసుకువెళ్ళగలుగుతాం. మన చైతన్యం ఏంటి? ఆ చైతన్యం భౌతికంగా ఉంటే భౌతిక చైతన్యమే తీసుకెళ్తాం. మన ఆధ్యాత్మిక చైతన్యంగానే ఉంటే అదే చైతన్యం తీసుకెళ్ళగలుగుతాం. నేను అత్యాహారంలో వెళ్ళాను అనుకోండి, నేను భౌతిక చైతన్యం తీసుకెళ్తాను. అంటే భౌతిక చైతన్యం అంటే ఏంటి? దాంట్లో కామ క్రోధ మోహ మద మత్సరాలు త్రిగుణాల ప్రభావం బలంగా ఉంటుంది దాని మీద. నేను అత్యాహారాన్ని తగ్గించి నేను కృష్ణుడి యొక్క ఆలోచనలో నేను ఎక్కువ గడపగలిగితే అప్పుడు నేను ఆధ్యాత్మిక చైతన్యాన్ని నేను పెంచుకొని వెళ్ళి నెక్స్ట్ జన్మలో నేను ఎక్కడైతే నేను ముగించానో అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. అంటే నాది ప్రతిదీ కూడా వాల్యుబుల్ అయిపోయింది ఇక్కడ. సో ఓకేనా. సో కాబట్టి అత్యాహారం మన వల్ల మనకి ఎటువంటి లాభం లేకపోగా మనం ఆ యొక్క స్వభావం ఏదైతే ఉందో మనం మరు జన్మకు అది కంటిన్యూ చేసి ఇంకో జన్మ కూడా మనకు భక్తి లేకుండా చేస్తుంది అది. భక్తిలోకి రానికుండా అది చేస్తుంది అది. అది ఓకే. కాబట్టి ఉమ్, అందుకని లిమిట్ వచ్చి ఏంటి అని అంటే, ఏంటి లిమిట్? 16 మాల్లో భగవద్గీత భాగవతం ఏదైనా చదువుకుని కొంత అయినా చదువుకుని ఒక అరగంట సేపు నేను స్పెండ్ చేయగలిగితే, అట్లానే నాకు సేవ ఇచ్చిన బాధ్యత నేను తీసుకోగలిగితే దానికి మించి టైం ఉంది, మీరు ఎంతైనా చూసుకోవచ్చు. అందుకని ఫస్ట్ దీన్ని లాక్ చేసి పడేయాలి. అందుకని ఎర్లీ మార్నింగే మనం ఎందుకు వీటికి ప్రభుపాద వారు అందుకని 9 గంటల లోపలే మంగళహారతి, గురుహారతి, దర్శనహారతి, భాగవతం క్లాసు అన్ని అప్పుడే జపం కూడా కంప్లీట్ చేసుకుంటే ఆ తర్వాత టైం ఉన్న దాంట్లో ఎంతైనా మనం చేసుకోవచ్చు. ఎంతైనా చేసుకోవడానికి మనసు ఇంకా అటు పోదు ఇంకా. చాలా అబ్బాయి హ్యాపీగా కూడా అనిపిస్తుంది. కాబట్టి మనం అత్యాహారం మన యొక్క లైఫ్ని, ఓకేనా, మన చైతన్యాన్ని అది భౌతిక పరం చేసేస్తుంది. ఓకేనా. సో దానికి ఎంతవరకు అవసరమో అంతవరకు మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ప్రయాస. ఇప్పుడు అత్యాహారానికి అంత అతిగా నేను సేకరించాలంటే అంత ఎక్కువ నేను కష్టపడాలి. అంత ఎక్కువ నేను కూడబెట్టాలంటే